సుందర జీవితాన్ని వద్దనుకున్నారు. ఉప్పు కారాన్ని దూరం పెట్టారు. మమకారాన్ని కాదనుకున్నారు. ఒంటికి వేరే దుస్తులను ధరించి వారి బతికేదో వారు బతుకుతున్నారు. దేవుడి సేవలో తరిస్తున్నారు. సంసారం వద్దని, సన్యాసం వద్దని జీవిస్తున్నారు. కానీ అలాంటి వారి జీవితంలోకి జ్యోతిలక్ష్మిలాగా వచ్చింది. కనిపించినట్టు, చూపించినట్టు రెచ్చగొట్టింది. ఇంకేముంది, ఇన్నాళ్ల పాటు దూరమైనది దగ్గరికి రావటంతో వారిలో ఏవో కోరికలు కలిగాయి. అక్కడే థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్ట్ చోటు చేసుకుంది. బౌద్ధ సన్యాసులను లక్ష్యంగా చేసుకొని ఓ యువతి వలపు వల విసిరింది. తన చేతులతో, చూపులతో రెచ్చగొట్టింది. దీంతో ఇన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉన్న వారిలో మగతనం ఒక్కసారిగా బుసలు కొట్టింది. ఆడతోడు కోసం తహతహలాడింది. వారిలో ఆతృతను పెంచిన ఆ యువతి అసలు కథ మొదలుపెట్టింది. ప్రతిరోజు వారి దగ్గరికి రావడం, రకరకాల మాటలు చెప్పడం, రెచ్చగొట్టే చేష్టలకు పాలుపడటంతో వారు తట్టుకోలేకపోయారు. ఆ సుఖం ఎప్పుడెప్పుడా అని తాపత్రయపడ్డారు. వారు తొందరను అర్థం చేసుకున్న ఆమె మరింత ఉద్రేకపరిచింది. దీంతో తట్టుకోవడం వారి వల్ల కాలేదు. ఇదే అదునుగా ఆమె తన అసలు రూపాన్ని ప్రదర్శించింది. వారితో అత్యంత సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. వాటిని వీడియోలు తీసింది, ఫోటోలు కూడా తీసింది. ఆ తరువాత వాటిని అందరికీ చూపిస్తానంటూ బెదిరించటం మొదలుపెట్టింది. ఇలా 9 మంది సన్నాసులను చేసింది. 102 కోట్లు వసూలు చేసింది. ఆమె దెబ్బకు ఒక వ్యక్తి సన్యాసం కూడా వదిలిపెట్టాడు. పోలీసులు అత్యంత గోప్యంగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఆమె బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ఈ విషయాలు బయటకు రాకుండా ఉండటానికి పోలీసులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మిస్ గోల్ఫ్ పేరుతో ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో బౌద్ధ సన్యాసులు ఎక్కువగా ఉంటారు. వారు ధ్యానంలోనే మునిగి తేలుతూ ఉంటారు. వారి దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది అనేది అర్థం కావటం లేదు. ఎవరైనా ఇచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఆమె 102 కోట్లు వసూలు చేయడం మాకు కూడా దిగ్భ్రాంతికి కలిగిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో ఇంకా చాలా వివరాలు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆమెను విచారిస్తున్నామని, బాధితుల నుంచి వివరాలు సేకరించామని, ఆమె వద్ద ఉన్న ఫోటోలను, వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.